నమస్కారం. రామాయణ యుద్ధం గురించి మనందరికీ తెలుసు. కాని ఎప్పుడైనా ఆలోచించారా, రాముడి చేతిలో హతమయ్యే సమయానికి రావణాసురుడి వయస్సు ఎంతుండొచ్చని? ఆయన కొన్ని వందల ఏళ్లు జీవించారా లేక వేల ఏళ్లా? పురాణాలలోని కాలగణన ప్రకారం రావణుడి వయస్సు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రావణుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఒక్కో తలను నరికి అగ్నిలో ఆహుతి ఇస్తూ 10 తలలను సమర్పించడానికి ఆయనకు చాలా కాలం పట్టింది. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆయనకు సామాన్య మానవుల కంటే సుదీర్ఘమైన ఆయుష్షు లభించింది. శాస్త్రాల ప్రకారం రావణుడు దాదాపు 72 చతుర్యుగాల కాలం జీవించారని కొన్ని పురాణగాథలు చెబుతున్నాయి. రాముడితో యుద్ధం చేసే సమయానికి రావణుడి వయస్సు దాదాపు 17 లక్షల సంవత్సరాలకు పైనే ఉంటుందని ఒక అంచనా. త్రేతాయుగం కాలగణన ప్రకారం మానవుల ఆయుష్షు చాలా ఎక్కువగా ఉండేది. రావణుడు తన తపశ్శక్తితో యవ్వనాన్ని నిలబెట్టుకునే వరంతో వృద్ధాప్యం లేకుండా ఉండేవారు. రాముడి వయస్సు అప్పుడు కేవలం 40 నుండి 50 ఏళ్ల మధ్య ఉంటే, రావణుడు లక్షల ఏళ్ల అనుభవం ఉన్న మహావీరుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాముడి కంటే రావణుడు కొన్ని వేల రెట్లు పెద్దవాడు. వయస్సులో పెద్దవాడైనా, బలంలో మహావీరుడైనా అధర్మం వైపు నిలబడినప్పుడు వినాశనం తప్పదని రావణుడి కథ మనకు చెబుతోంది. ఇంతటి సుదీర్ఘకాలం జీవించిన రావణుడు ఒక్క తప్పుతో తన వంశాన్ని నాశనం చేసుకున్నారు. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.